పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. శనివారం కరీంనగర్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడారు. రాష్ట్రంలో 11,000 కోట్ల విద్యార్థుల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల పేదలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని మంగళవారం నాటి బంద్ను విద్యార్థులంతా విజయవంతం చేయాలని ఆయన కోరారు. జూలై 14న ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మరియు యూనివర్సిటీ, బీటెక్, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతోటి ఈరోజు జూలై 14 తారీఖు బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకుండా పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క మొద్దు నిద్ర మాని వెంటనే మాకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని జూలై 14 తారీఖున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ నుంచి ఈరోజు యూనివర్సిటీ వరకు బంద్ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక చదువురాని ఒక వ్యక్తికి ఈరోజు విద్యాశాఖని ముఖ్యమంత్రిగా ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ ఈరోజు రోడ్ల పాలన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క కాంగ్రెస్ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం నిజంగా సిగ్గుచేయడానికి మనం అందరం చెప్పుకోగలుగుతాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మా యొక్క ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు మాకు సంబంధం లేదు, అవి మేము విడుదల చేయమని ఈరోజు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఎలక్షన్ హామీలలో ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్ ద్వారా మేము వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలోకి రావడంతో ఈరోజు విద్యార్థులకు ఈరోజు మొండి చేయి చూపించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైతం ఈరోజు దోస్తు అయిపోయి ఈరోజు వాళ్ళు దోస్తు అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తా ఉంటే ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైతం ఈరోజు కోర్స్ ఫీజు కట్టించుకొని ఈరోజు అడ్మిషన్స్ తీసుకున్నటువంటి దాఖలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలలో ఈరోజు బీటెక్ అయిపోయి ఆ విద్యార్థులు వారి పై చదువులకు వెళ్ళడానికి సర్టిఫికెట్లు తీసుకోవడానికి ఈరోజు కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తా ఉంటే ఈరోజు ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రావాల్సిందేయో ఆ ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ డబ్బులు కట్టించుకొని ఈరోజు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏబీవీపీ ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, రిప్రజెంటేషన్లు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వారి మొద్దు నిద్ర మానుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ జూలై 14 తారీఖున ఏదైతే ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ బంద్కు పిలుపునిస్తుందో ఆ బంద్ పిలుపుకి ఈరోజు మేనేజ్మెంట్లు కానీ విద్యార్థులు కానీ అందరూ సహకరించి ఆ బంద్ను విజయవంతం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మీరందరూ సిగ్గు తెచ్చుకొని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని విద్యాశాఖ మంత్రిని నియమించి వెంటనే ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకి న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జూలై 14 తారీఖున ఏదైతే బంద్కు పిలుపునిచ్చామో ఆ బంద్ని విజయవంతం చేయాలని విద్యార్థులందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. నా పేరు పూసాల విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్.